ఆన్లైన్ నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలని నాకు చాలామంది మెసేజ్ చేసి అడుగుతున్నారు. సో ఇవాళ మీకు ఒక బెస్ట్ వే చెప్తాను ఆన్లైన్ నుంచి డబ్బులు సంపాదించుకోనికి. మీరందరూ అమెజాన్ యాప్ నుంచి చాలా ఆర్డర్లు అయితే చేసుకున్నారు, చాలా ఐటమ్లు అయితే కొన్నారు ఉండొచ్చు. సో అదే యాప్ నుంచి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? నిజం గైస్, ఇవాళ మీకు నేను చూపెట్టబోతున్నాను ఎలా వస్తాయి అమెజాన్ యాప్ నుంచి డబ్బులు. చాలా ఈజీ. దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఎట్లా అంటే ఇప్పుడు అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ లింక్ని మనం 10 మందికి షేర్ చేసామనుకోండి, 10 మందిలో ఒక్కరు కొన్నా కానీ దాని కమిషన్ అయితే మనకు వస్తుంది. సో మీ అందరికీ ఇవాళ నేను ఎలా వస్తుంది ఏంది అనేది నేను చూపెట్టబోతున్నాను. సో వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ స్టూడియోస్. సరేనా, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మీరు సైడ్లో మీరు అందరు చూసుకోవచ్చు, నేను స్క్రీన్ రికార్డ్ అయితే నేను స్టార్ట్ చేశాను. స్క్రీన్ రికార్డ్లో మీకు ఇక్కడ పైన అమెజాన్ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైనా ప్రోడక్ట్ కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఒక ఫోన్ మీద అయితే క్లిక్ చేస్తా. ఇగో ఇది ఫోన్ కేస్ అనమాట. సో కేస్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు దిల్ పక్కన షేర్ బటన్ కనిపిస్తుంది. షేర్ బటన్ని నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కాపీ అసోసియేట్ లింక్ అని వచ్చింది. మీకు అలా రాదు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి మీ యాప్లో పోయి. ఇక్కడ దీన్ని కాపీ చేసుకొని నేను 10 మందికి షేర్ చేశాను అనుకోండి, సో ఎవరు కొనుక్కుంటే నాకు కమిషన్ అనేది వస్తుంది దాని మీద. సో ఇంకొకటి మీ అందరికి నేను చూపిస్తాను, ఆగండి. ఇక్కడ పైన చూడండి కమిషన్ రేటు అంటే ఇది దీన్ని అమౌంట్ ఎంత అంటే ఇప్పుడు మీకు దీని అమౌంట్ కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం అదే ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు కమిషన్ రేట్ 4%. అంటే ఇప్పుడు ఈ కేసు ఒక 700 రూపాయలు అనుకో, దాని మీద నాకు ఎంత వస్తుంది? 4% కమిషన్ వస్తుంది. దాని తర్వాత ఇది ఎలా నాకు వచ్చింది ఏంది అనేది కూడా నేను మీ అందరికి నేను ఇప్పుడు డీటెయిల్గా నేను ఇప్పుడు చెప్తాను. సో దీని ప్రైస్ చూడండి 700 రూపాయలు. సో దీంట్లో 4% కమిషన్ అయితే మనకు వచ్చేస్తుంది. చాలా ఈజీ గైస్, మీరెంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు. కేవలం అమెజాన్ అకౌంట్ అయితే మన దగ్గర ఉంది, దాన్ని అఫిలియేట్తోని లింకప్ చేసుకోవాలా. అది ఎట్లా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక పర్సన్ని క్లిక్ చేశాను. సో దీంట్లో చూడండి 5% కమిషన్. అంటే ఇప్పుడు ఈ పర్సన్ని నేను ఎవరికైనా లింక్ పంపించి కొనండి అని చెప్పాను అనుకోండి, వాళ్ళు కొన్నారు అనుకో 5% కమిషన్ వస్తుంది మనకు. మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కొంటూ ఉంటారు. కేవలం మీరు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసినా సరిపోతుంది. అక్కడ ఎవరైనా క్లిక్ చేసుకొని కొన్నా కానీ మనకి ఈజీలీ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇది నాకు ఎలా వస్తుంది, మీకు కూడా కావాలి కదా, అది అఫిలియేట్ని ఎలా లింకప్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు అందరికీ నేను నేర్పిస్తాను. మీరు అందరు చూడండి, ఓకేనా? 1 సెకండ్. సో ఫస్ట్ థింగ్, మీ ఫోన్లో క్రోమ్ అయితే ఉంటుంది కదా, క్రోమ్. ఇక్కడ చూడండి నా ఫోన్లో క్రోమ్ అయితే కనిపిస్తుంది. క్రోమ్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్లో ఏమని సర్చ్ చేయాలంటే అమెజాన్ AMAZON అమెజాన్ అఫిలియేట్ ఇక్కడ కింద చూడండి అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని వచ్చింది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది అమెజాన్ అఫిలియేట్, దీన్ని క్లిక్ చేసేసేయండి. సో నేను దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను కాబట్టి నాకు ఇలా వస్తుంది. నేను దీన్ని ఫస్ట్ లాగౌట్ చేసుకుంటాను. ఇక్కడ పైన ఒక్క నిమిషం లాగౌట్ చేసుకొనివ్వండి. దీన్ని అయితే నేను లాగౌట్ చేసేసుకున్నాను. సో ఇలా వస్తుంది అన్నమాట. ఒక్క నిమిషం. సో ఇలా వస్తుంది. ఇక్కడ సైన్అప్ అని కనిపిస్తుంది చూడండి, సైన్అప్. ఈ సైన్అప్ని అయితే నేను క్లిక్ చేశాను. సైన్అప్ని క్లిక్ చేయగానే ఇక్కడ నేను లాగిన్ చేసుకుంటా. నా ఫోన్ నంబరు, మీ అమెజాన్ ఐడి ఉంటుంది కదా, ఈమెయిల్ ఐడియో లేదంటే ఫోన్ నెంబర్తో మీరు లాగిన్ చేస్తారు కదా, దాంతో మీరు లాగిన్ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని నా ఫోన్ నెంబర్తో లాగిన్ చేసుకుంటాను. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలా. సో ఇప్పుడు పాస్వర్డ్ అయితే నేను ఎంటర్ చేసేస్తున్నాను. అండ్ దాని తర్వాత సో ఇలా వస్తుంది గైస్. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోవాలా. నేను నా ఇంటి అడ్రస్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇది మా ఫ్రెండ్ అకౌంట్ అనమాట, ఫ్రెండ్ కోసం కొత్తగా ఓపెన్ చేస్తున్నా. సో మా ఫ్రెండ్ అయితే అడ్రస్ని సెలెక్ట్ చేసుకుంటా, అనిల్ కుమార్ యాదవ్. ఓకే, ఇక్కడ కింద చూడండి హూ ఈస్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్, అంటే మనమే కాబట్టి ఫస్ట్ ది పే లిస్టెడ్ అబోవ్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కింద మీకు అడుగుతున్నాడు ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పస్ ఆర్ యూ ఏ యూఎస్ పర్సన్? నో. సో దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ లింక్ని అడుగుతున్నాడు, మీ వెబ్సైట్ లింకు లేదంటే మీ ఆ లింకు మీరు ఏం చేయండి అంటే మీ ఫేస్బుక్, మీ ఇన్స్టాగ్రామో లేదంటే మీ యూట్యూబో
దాని లింక్ అనేది ఇక్కడ మనం పోస్ట్ చేయాలా. సో నేనైతే మా ఫ్రెండ్ది కాబట్టి వాడిది యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను దాని లింక్ తీసుకుంటాను, అనిల్ కుమార్ యాదవ్ అని. సో మీ అందరికి ఒకసారి ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్, సారీ అనిల్ కుమార్ వ్లాగ్స్ మన ఉంది. ఒక్క నిమిషం. సో అనిల్ కుమార్ యాదవ్ ఇవి వచ్చేసింది మా ఉంది. సో ఇక్కడ మోర్లో పోయి లింక్ తీసుకుంటాను, కింద లింక్ కాపీ. దాని తర్వాత ఇక్కడ పోయి ఇక్కడ ఉంది కదా వెబ్సైట్ లింక్, ఒకటి ఇచ్చినా చాలు, రెండు ఇచ్చే అవసరం లేదు. ఇక్కడ సైడ్లో యాడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఇవ్వచ్చు, అట్లా ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ సైడ్లో. ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుంటా. లింక్ని అయితే ఇక్కడ పేస్ట్ చేశాను, ఇక్కడ యాడ్ చేస్తున్నా, యాడ్ చేసేసా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సరిపోయిన తర్వాత ఇక్కడ మీ పేరు ఇవ్వాలా, ఏ పేరు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చాను కదా, మీ పేరు ఏంది అది వేసుకోండి. నేనైతే అనిల్ యాదవ్ అని పెడతా, అనిల్ యాదవ్ 044 అని పెట్టుకుంటా. దాని తర్వాత కింద మీరు ఎక్కడ లింక్ ఇస్తారంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అని పెట్టేయండి. దాని తర్వాత సోషల్ మీడియా అని పెట్టండి, ఇక్కడ సోషల్ మీడియా అని ఉంది. సోషల్ మీడియా తర్వాత ఇక్కడ కింద ఈ క్యాప్షన్ అయితే ఇచ్చేసేయండి, BTB836 అయితే నేను ఇచ్చేస్తాను. కింద అగ్రి అని ఉంది, అగ్రిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫినిష్. ఒక్క నిమిషం, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది గైస్, హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్. సో ఎలా తెలిసింది మీకు. సో ఇక్కడ ఏ ఆప్షన్ ఇచ్చింది చూద్దాం. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ అమెజాన్ సైట్ అని కొట్టేయండి, అయిపోతుంది బెస్ట్. దాని తర్వాత ఇక్కడ ఫినిష్ చేసేసేయండి. చూడండి గైస్, కంగ్రాచులేషన్స్ అనిల్ కుమార్ యాదవ్ అని వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ అనిల్ కుమార్ యాదవ్ అని వచ్చింది. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఇంకా ట్యాక్స్, మీ పాన్ కార్డ్ ఉంటే మీరు అవి కూడా వేసుకోవచ్చు, కింద చూసుకోవచ్చు. ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. మనం తర్వాత చేసుకుందాం దీన్ని. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ దీన్ని లేటర్ అని ఇచ్చేస్తాను, మనం తర్వాత కూడా చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇప్పుడు చేసుకోండి. దాని తర్వాత లేటర్ కొట్టిన తర్వాత ఇగో ఇలా వచ్చేస్తుంది గైస్, చూసారు కదా, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇలా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, మీరు కింద చూడండి, కింద లాస్ట్లో ఇక్కడ మీకు అఫిలియేట్ లింక్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం, ఇక్కడ దీన్ని నేను క్లిక్ చేస్తాను. ఇగో చేసా. ఇప్పుడు ఇది డైరెక్ట్ నా అమెజాన్ యాప్కి అయితే తీసుకుపోతుంది. ఇగో తీసుకొచ్చేసింది. సో ఇప్పుడు నేను రెడీ ఉన్నా అమెజాన్ నుంచి సామాన్ అమ్ముకోనికి. ఇప్పుడు ఏదానికైతే నేను క్లిక్ చేస్తాను, మీరు అందరూ చూడండి. సెలెక్ట్ చేసుకుంటే బీరువా ఉంది, బీరువాని క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఉంటుంది చూడండి, ఈ షేర్ ఆప్షన్ అయితే నేను క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసి మా ఫ్రెండ్కి అయితే పంపిస్తా, కాపీ చేసుకుంటా. ఒక్క నిమిషం, కాపీ చేసుకొని ఇప్పుడు వాట్సాప్లో నా ఫ్రెండ్కి ఎలా లింక్ పంపిస్తా చూడండి. ఇగో ఇక్కడ వాట్సాప్ ఓన్ చేసి అనిల్ కుమార్కి పంపిస్తాను. ఇగో ఇట్లా క్లిక్ చేసి ఇలా పంపించేయవచ్చు. ఇది ఏ గ్రూప్లో అయినా మీరు షేర్ చేసుకోండి. ఎవరు దీంతో కొంటారు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అండ్ ఈ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో ఎలా వస్తాయి, దీని గురించి అంత డీటెయిల్ ఎలా తెలియాలంటే మళ్ళీ మనం క్రోమ్లో పోదాము. సో మీరు స్క్రీన్ మీద మీరు అందరు చూసుకోవచ్చు. క్రోమ్లో అయితే నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మీరు అందరూ, సమ్మరీ ఆఫ్ దిస్ మంత్, టోటల్ ఎన్ని ఐటమ్స్ షిప్డ్ అయినాయి, టోటల్ ఎర్నింగ్స్, టోటల్ ఆర్డర్ అమౌంట్, ఎంతమంది మీరు లింక్ పంపిస్తే క్లిక్ చేశారో, మీకు ఎంత డబ్బు వచ్చింది, మొత్తం డీటెయిల్ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడే అవసరం లేదు. సో ఈజీలీ మీరు ఇక్కడ నుంచి మొత్తం అంతా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి, ఎంత సేల్ అయింది అనేది కనిపిస్తుంది. మీ అకౌంట్ ఎట్లా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన ఆప్షన్ ఇచ్చింది, ఇక్కడ అకౌంట్స్ అని ఇచ్చిండు. ఈ అకౌంట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీ అకౌంట్ సెట్టింగ్స్లో పోయి మీ బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ ఎంటర్ చేస్తే మీ మంత్లీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో అయితే ఈజీలీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు చేసేది ఏం అవసరం లేదు, అమెజాన్ యాప్ని ఓపెన్ చేయండి. దాంట్లో ఉన్న ఏ ప్రోడక్ట్స్ అయినా ట్రెండింగ్లో ఉంటాయి కదా, సో దాని లింక్ తీసి మీరు మీ ఫ్రెండ్స్లలో, వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్ గ్రూప్స్లలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసి దాని మీద వచ్చే కమిషన్స్ని ఈజీలీ ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చు, జాబ్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు, లేదంటే ఇంట్లో హౌస్ వైఫ్ కానివ్వండి, ఎవరైనా స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఏజ్ కేవలం 18+ ఉండాలి. ఓకేనా గైస్? సో థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.